హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీపీడబ్ల్యూ టాక్స్. ఈరోజు మనం ఇండియన్ ఫుట్బాల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు వచ్చే డౌట్, ఇండియా అసలు వరల్డ్ కప్ ఎందుకు ఆడతలేదు బ్రో? ఈసారి ఏమైందంటే ఇండియా ఫీఫా వరల్డ్ కప్ లో తన గ్రూప్లో టాప్ 2లో రాలేకపోయింది. సో ఏషియాకి ఏషియాకి వెళ్ళి ఓన్లీ 8 టీమ్సే క్వాలిఫై అయితే అందులో ఇండియా కాలేకపోయింది. సో ఇట్ ఈస్ రియల్లీ అన్ఫార్చునేట్. సరే, అసలు ఇండియాలో ఫుట్బాల్ ఎందుకు అంత పాపులర్ కాదు అంటే ఫస్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ బ్రో. ఒక బెటర్ అయిన స్పోర్ట్ని ఇంకా బెటర్ చేస్తూ టాప్ లెవెల్ తీసుకుపోతుంది, కానీ ఒక లో లెవెల్ ఉన్న స్పోర్ట్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకుండా, అకాడమీస్ లేకుండా, ట్రైనింగ్ సెంటర్స్ లేకుండా, మెయిన్గా గ్రౌండ్స్ లేకుండా, ఇవన్నీ ఉంటే ప్లేయర్స్కి ఇంట్రెస్ట్ పోతుంది. ఒక విలేజ్లో ఉన్న ఒక కిడ్, ఆ కిడ్‌కి ఫుట్‌బాల్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్. కానీ ఒక తనకో ట్రైనింగ్ సెంటర్ లేదు, ఒక అకాడమీ లేడు, ఒక కోచ్ లేడు. అప్పుడు తన డ్రీమ్‌ని ఎట్లా పర్స్యూ చేస్తాడు? ఇది ఆలోచించాలి. చేయలేడు. సో, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్‌ని నేను అందుకే ఈ షార్ట్ సీరీస్ స్టార్ట్ చేసిన. మన తెలుగు స్టేట్‌లో కూడా ఫుట్‌బాల్ అనేది ప్రతి ఒక్క యూత్ చూడాలి అని. అలాగే మెయిన్‌గొచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి ఫారెన్ కోచెస్ తేవాలి. ఫారెన్ కోచెస్‌ని తెచ్చినా మన ఇండియన్ ఫుట్‌బాల్‌కెళ్ళి ఏదో ఒక కోచ్ నెగెటివ్‌గా మాట్లాడే వెళ్తున్నాడు. సో, వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలి. ఇంకా ఫిజియోథెరపీ ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి ఫుట్‌బాల్. ఇంకా మెయిన్ చెప్పాలంటే వెదర్ కూడా గైస్. మన ఇండియాలో చాలా హాట్‌గా ఉంటది వెదర్. క్లైమేట్ చాలా అనుకూలంగా అస్సలు ఉండదు ఫుట్‌బాల్‌కి. సో, ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసి టాలెంట్ అయితే పక్కా ఉంది ఇండియన్ ఫుట్‌బాల్. సో, మనం ఏం చేయాలంటే మనమే ఇంకా అవేర్‌నెస్ స్ప్రెడ్ చేసి, ఇంకా మన ప్లేయర్స్‌ని ఎంకరేజ్ చేసి గ్లోరీకి లీడ్ చేయాలి. థాంక్ యూ.